బ్లడెడ్ మనీ. గడ్డి కాదు, డబ్బు కోసం అంతకన్నా హీనంగా దిగజారుతున్నారా? కుక్కల రక్తంతో పైసా కూడు నిజమేనా? మీడియా మీమ్స్ తో సరికొత్త ట్విస్టులు తెరపైకొస్తున్నాయి. పెట్ సెంటర్లలో ట్రీట్మెంట్ అధిక ఛార్జీలు, అది చాలదన్నట్లు డబ్బు కోసం అడ్డదారులు రచ్చగా మారాయి. అరాచకాలకు కారణం ఏంటి? అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమా? అసలు గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్ ప్రైవేట్ పెట్ క్లినిక్ నిర్వహించొచ్చా? ఇలా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. మహానగరంలో కుప్పలు తెప్పలుగా పెట్ సెంటర్లు వెలుస్తున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా సూపర్ స్పెషాలిటీ పెట్ కేర్ సెంటర్లను రన్ చేస్తున్నారు. వచ్చే కస్టమర్లంతా ఆల్మోస్ట్ సంపన్నులే. రాబడికి ఢోకా ఉండదు. పెట్ క్లినిక్లు బిజినెస్ సెంటర్ల తరహాలో కార్పొరేట్ హంగులతో నిర్వహిస్తున్నారు. సంపన్న వర్గాల పెట్ ప్రేమను క్యాష్ చేసుకుంటున్న వాళ్లలో ఒకరు డాక్టర్ వెంకట్. కుక్కల రక్తంతో బిజినెస్ చేస్తున్నారనే వివాదంతో పాటు వైద్యం పేరిట పైసా వసూలుపై విమర్శల ధార కురుస్తోంది. బాధితులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. Dr. Venkat is saying that I am not charging so much. My charges are really reasonable. I'm sorry, Mr. Venkat, but your charges are really high. I have all the quotations which you have given to me and I'm ready to share in media. పెట్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఇష్టారాజ్యంగా ఫీజు దండుకుంటున్నారు అనే ఆరోపణలు అలా ఉంటే, ఇక డాక్టర్ వెంకట్ అండ్ కో వివరణ మరోలా ఉంది. ఏదైనా ప్రొసీజర్ వైజ్, సర్వీస్ వైజ్ సార్, ఒక డాక్టర్ గాని ఒక 2-3 గంటలు వాళ్ళంతా సర్వీస్ చేసిన దానికి ఏమైనా ఛార్జెస్ చేసి ఉండొచ్చు తప్ప మేము ఏ రోజు మీరు అనుకున్నట్టు బ్లడ్ అమ్ముకోలేదు సార్. దయచేసి ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నన్ను దొంగలాగా మాత్రం చూడొద్దని. ఎందుకంటే నాకు ఒక చిన్న పాప ఉంది, 3 నెలలు. మా బాబు ఉన్నాడు. నిన్న జరిగిన ఇన్సిడెంట్, దే ట్రై టు సూసైడ్ మై ఫ్యామిలీ. మా అమ్మా నాన్న ముసలోళ్ళు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి ఎన్ని కుటుంబాలని ఏం చేస్తారా సార్? ఎన్నో స్ట్రీట్ డాగ్స్ నేనే తీసుకెళ్ళడం, ఆయన ఆపరేషన్లు చేయడం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగానే చేశారు. కొన్నింటికి కొంచెం హెవీ మెడికేషన్ ఉన్నప్పుడు నేను పే చేసుకున్నాను. డాక్టర్ గారు అవైలబుల్ లేకపోతే midnight 12 o'clock మా డాగ్ బ్లడ్ మోషన్స్ చేసుకుంటుంటే నేను అర్జెంటుగా ఆన్లైన్లో వెతికి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక 3 days వాళ్ళు ఉంచుకున్నారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో నేను కట్టింది 3 daysకి 75,000 రూపీస్. ఇప్పటికీ నా దగ్గర బిల్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ డాక్టర్ దగ్గర కట్టింది నేను జస్ట్ 5,000 ఓన్లీ మెడికేషన్. అలాంటి ఆయన బ్లడ్ తీసుకుని ఎవరికో ఎక్కడో అమ్మేసుకుంటున్నారంటే మేమైతే నమ్మట్లేదు. వేలకు వేల బిల్లులు వసూళ్లను నిలదీస్తే ప్రొసీజర్స్ అంటున్నారు. డిజిటల్ బ్లడ్ బ్యాంక్ గురించి అడిగితే నీళ్లు నములుతున్నారు. ప్రశ్నిస్తే బీసీ కార్డు కుట్రకోణాల మాటెందుకు? సర్కారీ వెటర్నరీ డాక్టర్ ఇప్పుడు కార్పొరేట్ స్థాయి పెట్ కేర్ సెంటర్ ఎలా పెట్టారు? రాబడి వెనుక అసలు కథ వీధి కుక్కల రక్తంతో దందా అని బయటపెట్టారు టెక్నీషియన్ శివ. అంతేకాదు, డిజిటల్ బ్లడ్ కు సంబంధించిన వీడియోను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అని ప్రశ్నించారు టెక్నీషియన్ శివ. అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళ ఛానల్లోనే డాక్టర్ వెంకట్ గారు ఒక వీడియో చేసి అందరికీ బ్లడ్ అందాలి, ఎమర్జెన్సీలో ఉన్న ప్రతి పేషెంట్ కూడా బ్లడ్ అందాలి అనే ఉద్దేశంతో ఒక వీడియో చేసి 2025లో ఆయన అప్లోడ్ చేశారు. రీసెంట్గా నిన్నగాక మొన్న ఈ నెల 30 రోజు ఆ వీడియో అనేది డిలీట్ చేయడం జరిగింది. పెట్ కేర్ పేరిట మూగజీవులను హింసిస్తున్నారని, ఆ ఆకృత్యాలను చూడలేక అక్కడ ఉద్యోగం మానేసి నిజాలను సమాజం ముందుకు తెచ్చానంటున్నారు టెక్నీషియన్ శివ. అయితే ప్రస్తుతం ఉన్న సిబ్బంది వర్షన్ మరోలా ఉంది. మాకు సార్తో ఉన్న ర్యాపో, క్లినిక్తో ఉన్న అనుబంధం అండ్ మేము నిజాయితీగా మేము ఏం తప్పు చేయట్లేదు అనేది మాకు తెలుసు. స్ట్రీట్ డాగ్స్ని పట్టుకోవడం అనేది అసాధ్యం సార్. మేము నార్మల్గా ఎవరైనా రెస్క్యూ కోసం ఫోన్ చేస్తేనే పోతే 4 నెట్లు పట్టుకొని పోతాం. అలాంటిది పట్టుకొని ఎలిగేషన్స్ అంటే ఇప్పుడు మా స్టాఫ్కి ఇబ్బంది అవుతుంది సార్. ఇలాంటి ఎలిగేషన్ రావడం వల్ల నేను బయటికి పోతా, ఒక క్లినిక్లో చేస్తా అంటే నన్ను ఎవరు తీసుకుంటారు సార్? ఒకటి చెప్పండి. మా వాళ్ళందరూ అదే భయపడుతున్నారు. శుద్ధపూసలెవరో, అసలు నిజాలేంటో దర్యాప్తులో తేలడం ఖాయమంటున్నారు యానిమల్ లవర్స్, NGOs ప్రతినిధులు.